బ్రేకింగ్ న్యూస్ రెండో రోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఎస్టేట్ లో సర్వే కొనసాగుతుంది. కడప శివారులోని సీకే దిన్నే మండలం రెవెన్యూ పొలంలో 1599, 1600/1, 2 సర్వే నెంబర్లలో భూములను సర్వే చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి సోదరులు దివాకర్ రెడ్డి, జానారెడ్డితో పాటు కుటుంబ సభ్యుల పేరుతో 200 ఎకరాలు భూములున్నట్లు ఆరోపణలున్నాయి. వీటిలో కొన్ని పట్టా భూములు, చుక్కల భూములుగా అధికారులు గుర్తించారు. ఈ భూముల్లో పలువురు ప్రముఖులు ఫామ్ హౌస్లు నిర్మించుకున్నట్లు కూడా తెలుస్తుంది. 55 ఎకరాల అటవీ శాఖ భూములను కలిపేసుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఆక్రమణ భూమిలో మామిడి, నేరేడు సాగవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కోర్టు ఆదేశంతో భూమిని ఆర్టీఓ, ఎంఆర్ఓ పరిశీలించారు. సర్వేలో సజ్జల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సజ్జలకి సంబంధించిన సర్వే కొనసాగుతుంది. భూములకి సంబంధించి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రైట్, ఇప్పటికే చూసుకుంటే దామోదర్, సజ్జల రామకృష్ణారెడ్డి ఎస్టేట్ లో సర్వే కొనసాగుతుంది. ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? రైట్, ఇక సజ్జల రామకృష్ణారెడ్డి ఎస్టేట్ లో రెండో రోజు సర్వే కొనసాగుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే కడప శివారులోని సీకే తిన్నే మండలం రెవెన్యూ పొలంలోని కొన్ని సర్వే నెంబర్లలో ఉన్న భూములను సర్వే చేస్తున్నారు అధికారులు. సజ్జల రామకృష్ణారెడ్డి సోదరులు ఎవరైతే ఉన్నారో దివాకర్ రెడ్డి, జానారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరుతో కూడా సుమారు 200 ఎకరాల భూములున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ఇక వీటిలో కొన్ని పట్టా భూములుండగా మరికొన్ని చుక్కల భూములుగా ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రైట్ దామోదర్, రెండో రోజు ఇప్పటికే చూసుకుంటే సర్వే కొనసాగుతుంది సజ్జల రామకృష్ణారెడ్డి సంబంధించిన భూముల్లో. అయితే ఎటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి దీనికి సంబంధించి? నిన్నటి నుంచి ఏదైతే గతంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉండడమే కాకుండా కీలక పాత్ర వహించిన కడప జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఎస్టేట్ లో ఏదైతే అటవీ, అదేవిధంగా రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల సంయుక్త సర్వే కొనసాగుతుంది. ముఖ్యంగా సీకే దిన్న మండల పరిధిలోని ఈ మొత్తం 180 ఎకరాల్లో ఆయన ఎస్టేట్ ఉందంటూ కూడా మొదట్లో ప్రాథమికంగా వార్తలు వెలువడ్డాయి. తర్వాత 300 ఎకరాలు ఆక్రమణకు గురైందంటూ కూడా అధికారులు భావిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ సర్వేకి ఆదేశించింది. ఉమ్మడి సర్వేతో మొదట్లో అటవీ శాఖ తమ భూములు ఏమీ లేవని చెప్పింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో 55 ఎకరాలు అటవీ భూములు కూడా బయటపడినట్టు తెలుస్తుంది. సర్వే నెంబర్ ఏదైతే సీకే దిన్న మండలంలో రెవెన్యూ పొలంలో 1599, 1601, 2, 1601, 1601A, 1, 2 తదితర సర్వే నెంబర్లలో రామకృష్ణారెడ్డి సోదరులు దివాకర్ రెడ్డి, జానారెడ్డి పేరుతో మొత్తం 200 ఎకరాల భూములు ఉన్నాయి. వారి కుటుంబ సభ్యుల పేరుతో అంటూ కూడా వీటిలో పట్టా భూములతో పాటు చుక్కల భూములు, డీకేటీ భూములు కూడా వీరు ఆధీనంలో ఉన్నాయని తెలుస్తుంది. దీంతో పాటు డ్రోన్ తో సర్వే నిర్వహించారు. ముఖ్యంగా భూములకు సంబంధించి ఏదైతే ఇటు అటవీ శాఖకు సంబంధించిన భూములు ఉన్నాయి, అదేవిధంగా గిరిజనుల భూములు ఏదైతే ప్రభుత్వం గిరిజనులకు కేటాయించిన భూములను తర్వాత ఎవరు కొనుగోలు చేయలేదు, కేవలం గిరిజనులు మాత్రమే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రభుత్వం తిరిగి తమ అవసరాలకు తీసుకువచ్చు. ఈ భూములు కూడా పట్టాలు సైతం రద్దు చేయించి వీటిని తమకు అనుకూలంగా తమ పేరుతో పట్టాలు మార్చుకున్నారంటూ గతంలో రాజు నాయక్ అనే ఒక వ్యక్తి ఏకంగా బహిరంగంగా వచ్చి ఫిర్యాదు చేశాడు. పలుమార్లు అతను అటు సీఎంఓతోనూ పవన్ కళ్యాణ్ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే వీటిపై ప్రస్తుతం ఎంక్వైరీ నడుస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి మొత్తం 1629 సర్వే నెంబర్ లో 129, 33 ఇట్లా మూడు సర్వే నెంబర్ల పేరుతో 11 ఎకరాలు ఒకటి, 129 ఎకరాలు, 33 ఎకరాలు భూములు అటవీ భూములను ఆక్రమించినట్లు కూడా సమాచారము. దీనికంతటికి సంబంధించి ప్రస్తుతం సర్వే కొనసాగుతుంది. రత్న దామోదర్, భూముల ఆక్రమణకు గురి కావడం మనం చూస్తున్నాం సర్వేలో భాగంగా. మరి సర్వే పూర్తయిన తర్వాత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది?
రత్న ఏదైతే అటవీ భూములను కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో 72లో అటవీ భూములకు సంబంధించి ఒక నిర్దిష్టమైన ఆదేశాలు అప్పట్లో ఇందిరాగాంధీ ఆదేశాలు జారీ చేసింది. అటవీ భూముల్లో ఎవరు అన్యాక్రాంతం చేయకూడదు, వాటికి సంబంధించి ఎవరైనా భూములు తీసుకుంటే అందుకు తగ్గ భూములు బయట కేటాయించాలి, అందుకు అటవీ ప్రాంతాన్ని కొనసాగించే విధంగా ఉండాలంటూ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి ఇలాంటి విషయానికి సంబంధించి కేసుల్లో అరెస్ట్ అయ్యి అతను ఇంకా దానికి సంబంధించి కేసుల్లో వివాదాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విధంగా అటవీ భూముల ఆక్రమణ అనేది చాలా పెద్ద నేరం కిందకు వస్తుంది. ఈ వ్యవహారంలో ఇటు అటవీ భూములకు సంబంధించి జరుగుతున్న భూములను తిరిగి వెనక్కి తీసుకోవడమే కాకుండా వాటిపైన పూర్తి స్థాయిలో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సర్వే తర్వాత ఎంత అటవీ భూములను రిజర్వ్ ఫారెస్ట్ భూములను ఎంత తీసుకున్నారో అది సెంట్రల్ అటవీ శాఖగా లేకపోతే స్టేట్ అటవీ శాఖ భూములకు సంబంధించినవా సామాజిక అటవీ భూములు అని 3 రకాలుగా కేటాయింపులు ఉంటాయి. వీటికి సంబంధించి అవి ఏ కోణంలోకి వస్తాయన్న విషయాన్ని కూడా బయటికి తీసుకొస్తారు. మొత్తం మీద అయితే ఈ అటవీ భూములు 55 ఎకరాల అటవీ భూములు ఇందులో కలుపుకున్నట్టు కూడా అటవీ శాఖ నిర్ధారించారా అటవీ శాఖ అధికారులు. దీనికి సంబంధించి వారిపైన కేసులు నమోదు చేయడమే కాకుండా భూములను వెనక్కి లాక్కునే అవకాశం ఉంది. ఈ సర్వే మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. రత్న మరోవైపు ఏదైతే ఇదే అన్నమయ్య జిల్లా అంటే ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి రాజంపేట ఎమ్మెల్యే పైన కూడా ఇలాంటి ఆరోపణలు రావడంతో ఈ రోజు రాజంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ భూమితో పాటు అటవీ భూములను ఆక్రమించాడంటూ కూడా అతని మీద ఆరోపణలు రావడంతో వాటి కుటుంబ సభ్యులు ఎవరైతే రికార్డులతో భూములు ఉన్నాయో వారందరూ తమ ఎదుట హాజరు కావాలని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి భార్యకు మరదలకు జాయింట్ కలెక్టర్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు వారు ఆయన ముందర హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే ఇటు అటవీ శాఖ భూముల ఆక్రమణలు పైన పెద్ద ఎత్తున ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సర్వేలు నిర్వహిస్తుంది. రత్న రైట్, థ్యాంక్ యూ దామోదర్.